ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనము సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక కాన్సెప్ట్ని, ఒక ముఖ్యమైనటువంటి అంశమును, భావమును మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు వివరించేటువంటి అంశము, కాన్సెప్ట్ని మనం స్టడీ చేద్దాము. సత్యాన్వేషణ అనగా మనము బైబిల్ గ్రంథాన్ని అన్వేషణ చేద్దాము. అదేవిధంగా బైబిలేతర గ్రంథములలో లేదా బైబిలేతర విషయాలలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను కూడా మనము పరిశోధన చేద్దాం, సత్యాన్వేషణ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ మనకు చెప్పేటువంటి విషయము చాలా అత్యద్భుతమైనదన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. లేఖనాలను మనం నమ్ముతూ ఉన్నాం, బైబిల్ని నమ్ముతూ ఉన్నాం కనుక బైబిల్ గ్రంథాన్ని మనము పరిశోధన చేయడం, బైబిల్ గ్రంథాన్ని అన్వేషించడం, బైబిల్లో ఉన్న అనేక విషయాలను అన్వేషించడం అనేది మన యొక్క భక్తి సాధనలో భాగం అన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అదే క్రమంలో బైబిల్ గ్రంథంలో నుండి మనము ఒక వాక్య భాగమును ధ్యానం చేద్దాము. నిర్గమకాండం 20వ అధ్యాయములో ఉన్నటువంటి 20వ అధ్యాయము మనం చదువుదాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. నిర్గమకాండం 20వ అధ్యాయం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని, నువ్వు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. బాబు సాంజేయకయ్య. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో నున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడానైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా, సర్వోన్నతుడా నైనా చదువుబడిన లేఖన భాగమును మాకు వివరించి ఇందులో ఉన్నటువంటి సత్యమును మేము అన్వేషించుటకును, సత్యమును గ్రహించుటకును, భావమును, మీనింగ్ను గ్రహించుటకును తండ్రికి సహాయం మాకు దయచేసి తోడుగా నడిపించమని సర్వశక్తుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు మనకు ఇవ్వబడ్డాయి అన్నమాట. 10 ఆజ్ఞలు మనకు ఇవ్వబడ్డాయి. ఈ ఆజ్ఞలు మనకు దేవుని యొక్క తత్వాన్ని బోధిస్తూ ఉన్నాయన్నమాట. హల్లెలూయా. యేసే నామమునకు హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. 10 ఆజ్ఞలు మనకు దేవుని యొక్క తత్వమును మనకు బోధిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు వారు ఈ ఆజ్ఞలను గూర్చి చెబుతూ 10 ఆజ్ఞలను గూర్చి చెబుతూ యేసు ప్రభు వారు ఈ విధముగా చెబుతూ ఉన్నారన్నమాట. ఏమనగా, మీరు మీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించడం. బాబు తీయాలి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అనే 2 విషయాలలో, ఈ 2 ఆజ్ఞలలో ధర్మశాస్త్రం అంతయు ఇమిడి ఉన్నది అంటారన్నమాట. ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నది అట. మొత్తం ధర్మశాస్త్రం అంతా కూడా ఏం ఆజ్ఞలు? దేవుని ప్రేమించుట, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట అనే 2 ఆజ్ఞల్లో ధర్మశాస్త్రం అంతయు కూడా ఇమిడి ఉన్నది అని ప్రభువారు చెబుతారన్నమాట. ఈ ఆజ్ఞల గురించి చెబుతూ హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. అంటే ధర్మశాస్త్రం అంతయు, మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ 2 ఆజ్ఞలలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది అట. సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ఈ 2 ఆజ్ఞలు కనుక ఒక భక్తుడు ఈ 2 ఆజ్ఞలను సరైన విధముగా పాటించగలిగితే అతడు ఆ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడుగా ఉంటాడనమాట. ధర్మశాస్త్రము ప్రకారము అతడు నిర్దోషిగా ఉండగలుగుతాడు, పరిశుద్ధముగా జీవించగలుగుతాడు అన్నమాట. హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. అంతటి గొప్ప ప్రాశస్త్యము కలిగినటువంటి ఆజ్ఞలు మోషే ధర్మశాస్త్రానికి ఒక కేంద్రం అన్నమాట. మోషే ధర్మశాస్త్రానికి ఇదొక ప్రధానమైనటువంటి అంశము 10 ఆజ్ఞలు అనేవి. హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఈ 10 ఆజ్ఞల విషయంలో మనం కొంచెం పరిశోధన చేద్దాం. 10 ఆజ్ఞలను గురించి మనం కొంత పరిశోధన చేద్దాం, సత్యాన్వేషణ జరుపుదాం. బైబిల్లోను, బైబిలేతర గ్రంథాలలో ఈ భావమును మనము స్టడీ చేద్దాం, అన్వేషణ చేద్దాం, పరిశోధన చేద్దాం. హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. బైబిలేతర గ్రంథాలలో ఈ అంశమును గూర్చి చెప్పబడుతుందా లేదా అనే పరిశోధన కూడా మనము చేద్దాం. బైబిలేతర గ్రంథాలలో ఉన్నటువంటి ప్రాశస్త్యమైనటువంటి ఈ విషయము ఉన్నదా లేదా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రాశస్త్యమైన విషయము, ఈ అత్యద్భుతమైనటువంటి విషయము బైబిలేతర గ్రంథాలలో ఉన్నదా లేదా అని గనుక మనము పరిశోధన చేసినట్లయితే ఈ విషయాలు మనకు చాలా విస్తారంగా కనబడతాయి అన్నమాట. అన్ని చోట్ల బైబిలేతర విషయాలలో, బైబిలేతర గ్రంథాలలో కూడా ఈ అంశము మనకు చాలా విస్తారముగా కనబడుతుంది. సగటున ఒక మనిషిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఏ మనిషి అయినా సరే, భక్తుడు కానీ భక్తుడు కాకపోని ఎవరైనా కావచ్చు, ఒక మనిషి అనేవాడు ఒక మనిషి అనేవాడు ఉన్నాడనుకోండి. ఆ మనిషి యొక్క అంతరంగములో, హృదయము లోపల, మనస్సాక్షి లోపల, మనస్సు లోపల, తన ఆలోచన ప్రపంచము లోపల, తన అంతరంగము లోపల
ఏ విషయాలను గూర్చి భయపడతాడు, ఏ అంశాన్ని గూర్చి ఒక మనిషి సగటున ఒక మనిషి ఎందుకు భయపడతాడంటే తనకు తెలిసినంత వరకు అతడు నీతిగా బ్రతికాడా లేదా అనే అంశాన్ని గురించి భయపడతాడనమాట. తను నీతిమంతుడా కాదా, పరిశుద్ధుడా కాదా, నేను మంచివాడినా కాదా అనే భయం ఉంటుంది ప్రతి మనిషికి. మంచివాడంటే చాలా సంతోషము. ఎవరైనా మంచివాడు అన్నారనుకోండి చాలా సంతోషిస్తాడనమాట. నువ్వు మంచివాడు కాదు అన్నారనుకోండి అతను భయపడతాడు, బాధపడతాడు. మంచివాడు కాదు అంటే బాధపడతాడు. ఇప్పుడు మంచివాడు అని చెప్పారనుకోండి, ఏ విషయం ఆధారంగా అతను మంచివాడు, ఎందుకు మంచివాడయ్యాడు, అతను మంచివాడనే పేరు రావడానికి అతనికి కారణం ఏమిటి? ఒక వ్యక్తి మంచివాడు అని చెప్పబడడానికి, ఒక వ్యక్తి మంచివాడు అని 10 మంది చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే మోస్ట్లీ మనకు తెలిసిన విషయం ఏంటిది? ఆ వ్యక్తి ఇతర స్త్రీలతోటి అతనికి ఎటువంటి బ్యాడ్ కాంటాక్ట్స్ ఉండవు అన్నమాట. రెండవది, అతను అబద్ధమాడడు. అరే ఆయన చాలా నిజాయితీగా ఉంటాడండి, అబద్ధమాడడు, ఏ విషయాన్ని గురించి కూడా అబద్ధమాడడు అనే ఒక సాక్ష్యము ఉంటుంది అన్నమాట. అతను ఎవరి జోలికి వెళ్ళడు, గొడవలకు పోడు, హత్యలు చేయడానికి కానీ గొడవలకు కానీ పోడు. అలాంటి విషయం చెప్పుకుంటారనమాట. ఇంకా చెప్పుకోవడం, అతను ఎవరిని మోసం చేయడండి, చాలా నమ్మకస్తుడు, నమ్మకంగా ఉంటాడు కాబట్టి అతడు చాలా మంచివాడు, ఎవరిని మోసం చెయ్యడు ఆయన అనేటువంటి భావమును కలిగి ఉంటారన్నమాట. అంటే ఒక వ్యక్తి మంచివాడు అనేటువంటి భావము బయటికి రావాలి అంటే, ఒక వ్యక్తి మంచివాడు అనే భావం బయటికి రావాలి అంటే అతని లోపల ఈ గుణములను చూస్తారన్నమాట మనిషి. అతడికి ఎలాంటి లేడీస్ తోటి బ్యాడ్ కాంటాక్ట్స్ లేవు అని, అబద్ధం ఆడడు అని, గొడవలకు పోడు, ఎవరిని హత్య చేయడానికి కానీ గొడవలకు కానీ పోడు, ఎవరిని మోసం చెయ్యడు, వాళ్ళ తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటాడు అనేటువంటి సాక్ష్యము ప్రతి మనిషికి ఉన్నప్పుడే అతడు మంచివాడుగా చలామణి అవుతాడనమాట. మన బంధువులు కానీ స్నేహితులు కానీ మనకు పరిచయస్తులు ఎవరైనా ఉంటే వారి లోపల చూసేది ఇదే అన్నమాట. మా బంధువులు చాలా మంచి వాళ్ళని. ఎందుకు మంచివారు వాళ్ళు అంటే మోసం చెయ్యరు, అబద్ధం ఆడరు, గొడవలు చెయ్యరు, అట్లాంటి లక్షణాలు ఉన్నాయి కనుక మా బంధువులు చాలా మంచివారు అనే సాక్ష్యమును భావమును కలిగి ఉంటారన్నమాట. అదే విషయాన్ని గూర్చి బైబిల్ గ్రంథము కూడా చెబుతూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రికలో ఒక మనిషి యొక్క మనస్సాక్షి సాక్ష్యం ఇస్తూ ఉన్నదట. ఒక వ్యక్తి, యూదేతర వ్యక్తి యొక్క మనస్సాక్షి సాక్ష్యం ఇస్తూ ఉన్నదట. ధర్మశాస్త్రము అతని మనస్సాక్షిలో రాయబడినట్టు చూపుచూ ఉన్నాడట. అతను ధర్మశాస్త్రము తన మనస్సాక్షిలో ఉన్నట్లుగా అతడు సహజముగా చూపించిన ఎడల అక్షరానుసారమైన ధర్మశాస్త్రం నీవు కలవాడవై నీవు ధర్మశాస్త్రమును అతిక్రమించితే అతడు నీకు తీర్పు తీర్చడా అని బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉన్నదన్నమాట. అంటే ఇప్పుడు ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయనకు అబద్ధం ఆడొద్దు, దొంగతనం చెయ్యవద్దు, అతడు దొంగతనం చెయ్యడు, మంచివాడు, మోసం చెయ్యడు, మంచివాడు, అబద్ధం ఆడడు, అతడు మంచివాడు అనేటువంటి భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనిషి యొక్క మనస్సాక్షి లోపలే ధర్మశాస్త్రం ఉన్నదట. అది బైబిల్ గ్రంథం చెప్పేటువంటి విషయం అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగూ చెప్పబడుతూ ఉన్నది. ఒక మనిషి యొక్క మనస్సాక్షియే సాక్ష్యం ఇస్తున్నదట. ఆ మనిషి ఎవరు అంటే యూదేతరుడు, యూదుడు కాదు, ధర్మశాస్త్రం కలిగిన వ్యక్తి కాడదు ఆయన, కానీ అతని మనస్సాక్షి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఏమని సాక్ష్యం చెబుతూ ఉన్నదంటే ఈ ధర్మశాస్త్రము తన మనస్సాక్షిలో ఉన్నట్టుగా అతడు చూపుచూ ఉన్నాడట.
అయితే యూదేతర వ్యక్తి అయినటువంటి వ్యక్తి అన్యుడికి ఒక్కడికే ఉంటుందా? ఒక్కడికే మనస్సాక్షి ఉంటుందా? అందరికీ ఉంటుంది కదా. యూదేతరుడు ఒక్కడే ఉండడు కదా. చాలామంది యూదేతరులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. అన్యజనుల యొక్క మనస్సాక్షి లోపలి ధర్మశాస్త్రం ప్రతి వాళ్ళకు ఉంటుంది. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు కనుక దానిని. ఇప్పుడు ధర్మశాస్త్రము కలిగిన వారు ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసినట్లు మనస్సాక్షి లోపల ఉన్న ధర్మశాస్త్రాన్ని కూడా నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఉన్న మనస్సాక్షిని నిర్లక్ష్యం చేసే వాళ్ళు కాదు, మనస్సాక్షిలో ఉన్న ధర్మశాస్త్రమును కలిగి ఉన్నవారు, దాన్ని ప్రొసెస్ చేస్తున్నవారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నవారు ధర్మశాస్త్రము కలిగి అతిక్రమించే వారికి కూడా తీర్పు తీర్చగలుగుతారట అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది. మనస్సాక్షి లోపల ధర్మశాస్త్రం ఉన్నది. ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం ఏమని చెబుతూ ఉన్నది? యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? ధర్మశాస్త్రం అంతయు 2 లేఖనాలలో 2 ఆజ్ఞలలో సంక్షేపముగా ఇమిడి ఉన్నదట. అదేంటి అంటే మనం దేవుని ప్రేమించుటయు నిన్ను వలెని పొరుగువానిని ప్రేమించుటయు. ఈ 2 విషయాలలో ధర్మశాస్త్రం అంతా కూడా సంక్షేపముగా ఇమిడి ఉన్నది అట. అంటే ఇప్పుడు మనస్సాక్షిలో ధర్మశాస్త్రం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఈ 2 విషయాలను తన మనస్సాక్షిలో కలిగి ఉన్న వ్యక్తి ఈ 2 విషయాలను పొసెస్ చేస్తాడన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. అన్యజనుడైనటువంటి వ్యక్తి దేవునికి భయపడి బతికే వాళ్ళు ఉంటారు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు అని లేఖనం చెబుతూ ఉన్నదన్నమాట. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. పొరుగువానిని కీడు చేయకుండా, పొరుగు వాళ్ళకు కీడు చేయకుండా దేవునికి భగవంతునికి భయపడి బ్రతికేటువంటి అన్యజనులు ఉన్నారు. అదే విషయం అలా ఉన్నారు అనే విషయం బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నదన్నమాట. అలా మన ప్రాక్టికల్ లైఫ్లో కనబడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథం ఈ విషయాన్ని గురించి చెబుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఇంతకు మన యొక్క పరిశోధన దేని గురించి అంటే ఈ 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ఉన్న 10 ఆజ్ఞలు అనేవి మనకు అనేక చోట్ల కనబడుతూ ఉన్నది. అనేక గ్రంథాలలో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయన్నమాట. ఒక సగటు మనిషి ఈ విషయాలను కలిగి ఉన్నాడు. అంతేకాదు అనేకమైన గ్రంథాలలో కూడా ఈ విషయం ఉన్నది అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. అనేకమైన గ్రంథాలలో కూడా ఉన్నది. ఇప్పుడు మన రాజ్యాంగమును తీసుకున్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగములో ఈ విషయాలను గురించి ఉన్నది అన్నమాట. దీనికి సంబంధించినటువంటి సెక్షన్స్, ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. నరహత్య చేయవద్దు, హత్య చేస్తే నేరం అది. ఈ 10 ఆజ్ఞల యొక్క భావన, బైబిల్ గ్రంథంలో ఉన్న 10 ఆజ్ఞల యొక్క భావన అనేక చోట్ల మనకు కనబడుతుంది అన్నమాట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దీని గురించి చెబుతూ ఉన్నది. నరహత్య చేయవద్దు అని బైబిల్ చెబుతోంది. హత్య చేస్తే అది నేరము. కాన్స్టిట్యూషన్ ప్రకారము హత్య చేయడము నేరం అన్నమాట. అలాగే అబద్ధము చెప్పడం, అబద్ధ సాక్ష్యం చెప్పడం కోర్టులో, భారత రాజ్యాంగం ప్రకారం కోర్టులో అబద్ధ సాక్ష్యం పలకడం నేరము. అబద్ధం చెప్పకూడదు. మోసం చేయొద్దు, చీటింగ్ చేయొద్దు అన్నమాట. చీటింగ్ చేస్తే నేరము. చీటింగ్ చేయడం కూడా నేరం అన్నమాట. అలాగే మనకు వ్యభిచారం చేయడం కూడా పాపము అని బైబిల్ చెబుతోంది. వ్యభిచరించడం, ప్రాస్టిట్యూషన్ అనేది నేరము అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెబుతూ ఉంది అన్నమాట. ఇలా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రధానమైన ఆజ్ఞలు మనకు అనేక చోట్ల కనబడుతూ ఉన్నదన్నమాట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను రాసినది ఎవరు? మనుషులే కదా. మనుషులు రాసినటువంటి భారత రాజ్యాంగము లోపల ఈ విషయాలు అంటే ఆ మనుషులు ఈ విషయాలను రాయడానికి, ఇది నేరమని రాయడానికి కారణం ఏమిటి అంటే వారి మనస్సాక్షి లోపల ధర్మశాస్త్రం ఉన్నది. ధర్మశాస్త్రం అనగా ఏమిటి? ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం అన్నమాట.
నిర్గమకాండం 20 అధ్యాయంలో ధర్మశాస్త్రం యొక్క కేంద్రకమైన 10 ఆజ్ఞలు చెప్పబడుతూ ఉన్నాయి అన్నమాట. ఆ 10 ఆజ్ఞలు ప్రతి మనిషి యొక్క మనస్సాక్షి లోపల ఉన్నది అని రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనకు చెబుతూ ఉన్నది. ఆ మనస్సాక్షిని బట్టి భారత రాజ్యాంగము రాశారు. అదే కాదు, అనేకమైనటువంటి సాహిత్యాలు, గ్రంథాలు రాయడానికి కారణం కూడా మనస్సాక్షి అన్నమాట. ధర్మశాస్త్రం కలిగిన ఆ మనస్సాక్షి అన్నమాట. దేని ఆధారంగా రాస్తారు అంటే అబద్ధము చెప్పవద్దు, నిజాయితీ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఎన్నో గ్రంథాలు, ఎన్నో కథలు రాశారన్నమాట. నిజాయితీగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్, దేని ఆధారంగా నిజాయితీ, అబద్ధము చెప్పవద్దు, హత్య చెయ్యవద్దు, వ్యభిచరించవద్దు, మోసము చెయ్యవద్దు, పొరుగువానిని కీడు చెయ్యొద్దు, పొరుగువాని దేనిని ఆశించవద్దు అనేటువంటి ఆజ్ఞల యొక్క భావన మనస్సాక్షి లోపల కలిగి ఉన్న వ్యక్తులు అనేకమైన కథలు రాశారు అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. అలాగే ఈ అంశము వేదములలో, వేదాలు రాసినటువంటి మహర్షులు చెప్పిన వేద భావము, వేదసారము కూడా ఇదేనమాట. వేదాలు, ఉపనిషత్తులు, పురాణములు, ఈ గ్రంథాలు చెప్పేటువంటి విషయాలు కూడా, గ్రంథాలు చెప్పేటువంటి అంశము కూడా అదేమిటి అంటే మనము నిజాయితీగా, అనగా ఈ 10 ఆజ్ఞల యొక్క భావమును కలిగి ఉండాలి అని వాటి యొక్క భావన అన్నమాట, సారము, వేదసారం అన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. అలాగే ఖురాన్ షరీఫ్, ఇస్లాం ప్రజలు పవిత్రముగా భావించేటువంటి ఖురాన్లో కూడా ఈ అంశములు క్రోడీకరించబడ్డాయి అన్నమాట. అందులో అబద్ధము చెప్పకూడదు, అబద్ధం చెప్పొద్దు, మోసము చెయ్యవద్దు అనేటువంటి అంశాలను వారు క్రోడీకరించారన్నమాట. బైబిల్ గ్రంథము ఈ అంశమును గూర్చి చాలా స్పష్టముగా మనకు చెబుతూ ఉన్నది అన్నమాట. అంత గొప్ప భావము చెప్పినటువంటి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఈ ఆజ్ఞలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ఆజ్ఞలు మరెక్కడా కూడా మనము ఇవి 10 ఆజ్ఞలు, ఈ 10 అంశములు, ఈ 10 ఆజ్ఞలను మీరు కలిగి ఉండాలి అని ఏ గ్రంథం కూడా ఒకే చోట ఇది కాన్సన్ట్రేటెడ్గా చెప్పిన గ్రంథాలు లేవన్నమాట. ఇంత కాన్సన్ట్రేటెడ్గా 10 ఆజ్ఞలు చెప్పినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. బైబిల్ రాయబడినటువంటి విధానము దేవుని యొక్క ఆత్మచేత రాయబడింది బైబిల్ గ్రంథము కనుక 10 ఆజ్ఞలు ప్రతి మనిషి యొక్క మనస్సాక్షి లోపల దేవుడే డిజైన్ చేశాడనమాట. ఆ డిజైన్ చేయబడినటువంటి విషయాలను దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి ఇచ్చాడనమాట. ఇది దేవుడే రాయించాడు అనడానికి, దేవుడే రాయించాడు అనడానికి ఇది రుజువు అన్నమాట. 10 ఆజ్ఞలు, ఇంత విలువైనటువంటి 10 ఆజ్ఞలు ఈ విధముగా క్రోడీకరించబడినటువంటి గ్రంథం మరి ఇతర గ్రంథం కూడా లేదు అన్నమాట. ఉన్నప్పటికీ వాటి మీద కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ అన్నమాట. ఒకే చోట కానీ ఈ 10 ఆజ్ఞలు ఖచ్చితంగా మీరు పాటించాలి అని కానీ ఎక్కడా కూడా ఒకే చోట కాన్సన్ట్రేటెడ్గా చెప్పబడినటువంటి అంశాలను మనం చూడము అన్నమాట. అది ఖురాన్ కావచ్చు, వేదాలు కావచ్చు, ఇంక ఏ ఇతర గ్రంథాలైనా బైబిల్ అంత అథెంటికేటెడ్గా ఈ విషయాలను, ఈ ఆజ్ఞలను గూర్చి ఎక్కడ కూడా మనం చూడము అన్నమాట. హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకు అలాగూ అంటే బైబిల్ గ్రంథము దేవుడు అనుగ్రహించినటువంటి గ్రంథము అన్నమాట. ప్రవక్తలు దేవుని ఆత్మచేత దర్శనము పొంది, ఆత్మచేత
రాసినటువంటి గ్రంథము కనుక బైబిల్ గ్రంథంలో ఈ అంశములు క్రోడీకరించబడ్డాయి అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. అంతేకాదు యేసు ప్రభువారు చెబుతారనమాట. యేసు ప్రభువారు ఏమని చెప్పారు అంటే, ధర్మశాస్త్రమంతయు 2 ఆజ్ఞలలో ఇమిడి ఉన్నదట, సంక్షేపముగా ఇమిడి ఉన్నదట. అదేమిటి? మొదటిదేమో దేవునిని ప్రేమించాలి, రెండవదేమో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనే 2 ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతయు కూడా సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ధర్మశాస్త్రం అంటే మోషే ధర్మశాస్త్రముతో పాటు ఏ ఇతర గ్రంథాలలో ఉన్న ధర్మశాస్త్రమైనా, ఏ ఇతర ధర్మశాస్త్రాలైనా సరే ఈ 2 ఆజ్ఞల్లో సంక్షేపముగా ఇమిడి ఉన్నదన్నమాట. ఏ ధర్మశాస్త్రం మనం చూడండి, ఏ గ్రంథమైనా చూడండి, ప్రపంచంలో మత గ్రంథములు అని చెప్పబడినటువంటి ఏ మత గ్రంథమైనా సరే ఆ మత గ్రంథాల యొక్క భావన ఈ 2 ఆజ్ఞలు అన్నమాట. దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. ఎంత విస్తారంగా రాసినా వారు ఎంత విస్తారంగా అయినా రాయవచ్చు అన్నమాట. ఆ గ్రంథాలను, మత గ్రంథాలను ఎంత విస్తారముగా అయినా రాయవచ్చు. కానీ ఆ విస్తారమైన గ్రంథాల యొక్క భావన ఈ 2 ఆజ్ఞలు. ఒకటి దేవునిని ప్రేమించాలి, రెండవది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి అన్నమాట. ఎందుకని ఏ ఇతర గ్రంథాలు ఏ ఇతర ధర్మశాస్త్రము చెప్పినటువంటి విషయాలైనా ఈ 2 ఆజ్ఞలు ఎందుకు ఇమిడి ఉన్నది అంటే యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారన్నమాట. యేసు ప్రభువారు ఏమని చెప్పారు? దేవునిని ప్రేమించుట, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుట అనే 2 ఆజ్ఞలలో ధర్మశాస్త్రం అంతా కూడా సంక్షేపముగా ఇమిడి ఉన్నది అంటారన్నమాట. అది ఎక్కడ ఏ ధర్మశాస్త్రమైనా కావచ్చు, మోషే ధర్మశాస్త్రం కావచ్చు, వేరే మత గ్రంథాలలో ఉన్నటువంటి ధర్మశాస్త్రమైనా కావచ్చు అన్నమాట. ఏదైనా ఈ 2 ఆజ్ఞల్లో సంక్షేపముగా ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడి ఉన్నది అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగా. అందుకే బైబిల్ గ్రంథం సర్వోన్నతమైనది, సర్వోన్నతుని యొక్క ఆత్మచేత రాయబడినటువంటి గ్రంథము అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగా. ఇంత గొప్ప గ్రంథమును దేవుడు మనకిచ్చాడు. ఆ గ్రంథములో ఉన్నటువంటి అంశము అంతా కూడా, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా ఈ 2 ఆజ్ఞలలో సంక్షేపముగా ఇమిడి ఉన్నాయట. ఒకటేమో దేవుని ప్రేమించాలి, రెండవదేమో నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి అనే ఈ 2 ఆజ్ఞలలో బైబిల్ గ్రంథం అంతా కూడా సంక్షేపముగా ఇమిడి ఉన్నది అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగా. కనుక మనం బైబిల్ గ్రంథాన్ని చదువుదాం. అందుకే ప్రవక్తలు దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానము చేశారు అన్నమాట. దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానము చేసిన వారు ఉన్నారు. ఎందుకు అంటే ధర్మశాస్త్రము మనకేం చెబుతుంది? దేవుని ప్రేమించుట ఎలాగో, పొరుగువానిని ప్రేమించుట ఎలాగో చెబుతూ ఉన్నదన్నమాట. అందుకే వారు దివారాత్రము స్టడీ చేశారన్నమాట. దేవుని ప్రేమించడం ఎలా? ధర్మశాస్త్రం చదివితే అర్థమవుతుంది దేవుని ప్రేమించడం ఎలాగో. మనుషులను ప్రేమించడం ఎలా? ధర్మశాస్త్రము చదివితే అర్థమవుతుందన్నమాట. మనుషులను ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనేటువంటి భావం అర్థం కావాలంటే ధర్మశాస్త్రం చదవాలన్నమాట. అందుకే ప్రవక్తలు ధర్మశాస్త్రం చదివారు అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగా. గనుక మనము ప్రార్థన చేద్దాం. సర్వోన్నతమైనటువంటి బైబిల్ గ్రంథం యొక్క భావం ప్రతి మనిషికి అర్థం కావాలి అని మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన కొరకు మనం ప్రార్థన చేద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవునికి కృతజ్ఞతలు చెబుదాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ఇదిగో బైబిల్ గ్రంథం సర్వోన్నతమైనది ప్రతి మనిషి యొక్క హృదయం లోపల మీరు నాటండి ప్రభువా. అయ్యా, బైబిల్ గ్రంథం యొక్క విలువను ప్రతి మనిషికి తెలియజేయండి తండ్రి. నాయన మీ సహాయము దయచేయమని సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును సర్వాధికారి అయిన యేసు ప్రభు వారి సర్వశక్తిగల నామములో తండ్రి ఇదిగో ఈ ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.